హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది తాలూకు షూటింగ్ అప్డేట్ ఏమిటంటే, మౌలాలి సికింద్రాబాద్లోని మౌలాలి రైల్వే స్టేషన్లో మొన్నటి వరకు షూటింగ్ జరిగింది. అద్భుతమైనటువంటి యాక్షన్ సీక్వెన్స్. జస్ట్ ఇది ఏదో మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఏమో, అంతకు మించి ఇంకేం ఉండదేమో అని చెప్పేసి అంటున్నారు. కానీ బుచ్చిబాబు గారు వేసేటువంటి ప్లానింగ్ మీకు అర్థం కావట్లా. జస్ట్ ఇది గ్లిమ్స్ అంటే ఆ పదానికి జస్టిఫికేషన్ చేస్తా ఆ గ్లిమ్స్కే దేశం అంతా ఊగిపోయిందని అంటే, నెక్స్ట్ ఇంకొక వీడియో కంటెంట్ రిలీజ్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఏకైక కంటెంట్ తోనే దేశం మొత్తాన్ని ఊపినటువంటి పెద్దివోడు నెక్స్ట్ ఒక వీడియో కంటెంట్ వచ్చిందంటే అసలు ఈ సినిమా మీద ఉన్నటువంటి హైప్ ఇంకే రేంజ్కి వెళ్ళిపోతుందో మీరు అర్థం చేసుకోండి. సో ప్రస్తుతం అయితే మౌలాలి రైల్వే స్టేషన్ లో షూటింగ్ అయితే జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్ లో మన జగపతి బాబు గారు అండ్ రామ్ చరణ్ గారు పార్టిసిపేట్ చేశారు. సో జగపతి బాబు గారు రంగస్థలంలో యాక్ట్ చేశారు, ప్రెసిడెంట్ పాత్ర. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఎందుకంటే బుచ్చిబాబు మామూలుగా ప్లాన్ చేయట్లేదు ఈ సినిమాని. అసలు రామ్ చరణ్ గారి లాంటి హీరోని ఒప్పించడమే గ్రేట్. అంటే దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, దానికి తోడు శివరాజ్ కుమార్ గారు కన్నడలో సూపర్ స్టార్ అయిన, అలాగే మనందరికీ సుపరిచితమైనటువంటి మున్నా భయ్య, అలాగే జగపతి బాబు గారు. సో ఇప్పుడు ఏ షెడ్యూల్ అయితే జరిగిందో జగపతి బాబు మరియు రామ్ చరణ్ గారి మధ్య జరిగినటువంటి సీన్స్ గా, సో ఇక్కడతో ఒక 30 నుంచి 40% వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత ఏ షెడ్యూల్ ఉంటుంది ఏంటి అనేది మనకి అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి గ్లిమ్స్ తర్వాత మరింతగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా తాలూకు కథ నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని చెప్పేసి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ వచ్చే లోపు మనకి బుచ్చిబాబు ట్రీట్ల మీద ట్రీట్ ఇస్తాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇవ్వబోయేటువంటి ట్రీట్ ఏంటి అనేది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా తాలూకు బజ్ ఆకాశాన్ని అంటేసి స్కై హై ఎక్స్పెక్టేషన్స్ అంటుంటాం కదా ఇంగ్లీష్ లో మనం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాగా నిలుస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది పెద్ది తాలూకు అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.